ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము 14వ శ్లోకం నుంచి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శుచిత్వము, సత్ప్రవర్తనము, బ్రహ్మచర్యము, అహింస, శారీరక తపస్సని చెప్పబడుచున్నది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సును నొప్పించకుండుట, సత్యంగా మాట్లాడడం, ప్రియంగా మాట్లాడడం, శ్రేయస్సును వనగూర్చున్నది వేదాధ్యయనము. వీటిని వాచిక తపస్సు అని పిలువబడుతుంది. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. ప్రసన్నమైన మనస్సు, శాంత స్వభావము, మౌనము, ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధియు మానసిక తపస్సుగా చెప్పబడుచున్నది. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఫలమును కోరని వారు, యోగయుక్తులకు మానవులు ఉత్తమమైన శ్రద్ధను పూనినవారై ఆచరించే ఆ త్రివిధ తపస్సులను సాత్విక తపస్సులు అని చెప్పబడుచున్నాయి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. ఇతరుల నుండి సత్కారములు అందుకొనుటకు, గౌరవములు పొందుటకును, పూజలు గ్రహించుటకును దంభముగా చేసే తపస్సు చంచలమై అస్థిరమై రాజస తపస్సని చెప్పబడుతున్నది. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తతామసముదాహృతం. మూర్ఖపు పట్టుదలచే తన శరీరమును బాధించుకునుట ద్వారా గాని లేక ఇతరులకు హాని చేయనది గాని అగు తపస్సు తామసమని చెప్పబడుచున్నది. దాతవ్యమితి యద్దానం ధీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రత్యుపకారము చేయుటకు శక్తి లేని వారికి, యోగ్యుడగు వానికి దేశకాల పాత్రములకు తగిన రీతిన దానము చేయవలసినదే అనని దృఢ నిశ్చయంతో చేసిన దానము సాత్విక దానము అనబడుచున్నది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారము కొరకు గాని లేక ఫలాపేక్షతో గాని లేక అతి కష్టముతో గాని చేయబడేది దానము రాజస దానమని చెప్పబడుచున్నది. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. దేశకాల పాత్రోచితము కానిదియు సత్కృతము కానిదియు నిర్లక్ష్యముతోనూ ఇయ్యబడిన దానము తామస దానమని చెప్పబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణ త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. బ్రహ్మము ఓం తత్సత్ అని 3 విధములుగా నిర్దేశింపబడినది. ఆ నిర్దేశము నుండి బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు పూర్వము నిర్మింపబడినట్లా చెప్పబడినది. తస్మాదోమిత్యుదాహృత్య
యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదులకు వారు శాస్త్ర సమ్మతములైన యజ్ఞ దాన తపస్సులను ఆచరించుటప్పుడు ముందుగా ఓం అని పలుకుతారు. తత్ ఇతి అనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ముముక్షువులకు వారు యజ్ఞదాన తపస్సులను ఆచరించినప్పుడు ఫలాపేక్ష లేకుండా తత్ అని పలుకుతూ వారిని ఆచరిస్తారు. సద్భావే సాధుభావే చ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్ శబ్దః పాతయుజ్యతే. అర్జున, సద్భావమునందును సాధుభావమునందును ఉత్తమమైన కర్మమునందును సత్ అనే పదము వాడబడుచున్నది. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సతి ఇతి ఏవ అభిధీయతే. యజ్ఞదాన తపస్సులకు సంబంధించిన నిష్ఠయును మరియు బ్రహ్మ సంబంధమైన కర్మలు కూడా సత్ అని పిలువబడుచున్నాయి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేత్ అసత్ ఇది ఉచ్యతే పార్థ నచ తత్ప్రేప్యనో ఇహ. అర్జున, శ్రద్ధ లేకుండా ఆచరించబడిన యజ్ఞము దానము తపస్సులు అసత్ అని చెప్పబడుచున్నాయి. వాని వలన ఈ లోకమునందును పరలోకమునందును ప్రయోజనం ఏమాత్రము లేదు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే.